బౌద్ధ బోధనల్లోని సాన్నిహిత్య సూత్రం గురించి క్లుప్తంగా చూద్దాం. మీ ఫ్రెండ్షిప్స్ అన్నీ యాదృచ్ఛికమనుకుంటున్నారా? బుధుని సాన్నిహిత్య సూత్రం ప్రకారం అది అస్సలు నిజం కాదంట. అంటే మనలాంటి గుణాలు లేదా ధాతువులు ఉన్నవాళ్ల వైపే మనం సహజంగా ఆకర్షితులవుతాం. ఇది ఆయన సంయుక్త నికాయంలో చెప్పిన విషయం. మొదటిది సాంగత్యం యొక్క శక్తి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేంటంటే, మీ స్నేహాలను మార్చాలని చూడకండి, ముందు మీలో మార్పు తెచ్చుకోండి. అప్పుడు సరైన వాళ్ళు వాళ్లంతట వాళ్లే మీ దగ్గరికొస్తారు. బుద్ధుడు 2 మార్గాలు చెప్తారు. అకుశల అంటే అంత మంచివి కానివి, మరియు కుశల అంటే మంచివి. విశ్వాసం లేనివాళ్లు ఒకరితో, విశ్వాసం శక్తి ఉన్నవాళ్లు మరొకరితో కలుస్తారన్నమాట. రెండో విషయం, ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది కేవలం ఏదో సోషల్ అబ్జర్వేషన్ కాదు, ఇదొక యూనివర్సల్ లా. బుద్ధుడేమంటారంటే, గతంలో ఇలాగే ఉంది, భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుంది, ఇప్పుడు కూడా ఇలాగే ఉంది. అంటే ఇది అచ్చం గ్రావిటీ లాంటి ఒక ప్రాథమిక నియమమన్నమాట. సరే, మరిది మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? చివరిగా ఫీడ్బ్యాక్ లూప్. మన గుణాలే కొంతమంది స్నేహితులను మన దగ్గరికి లాగుతాయి, ఆ స్నేహితులేమో మళ్ళీ అవే గుణాలను మనలో ఇంకా బలపరుస్తారు. ఇది వినడానికి మీరు ఎక్కువ టైం గడిపే 5గురి సగటు మీరే అన్నట్టు ఉంది కదా. కాని బుద్ధుడు ఇంకో అడుగు ముందుకేసి అసలు మీ వ్యక్తిత్వమే ఆ అయస్కాంతమంటారు. చివరిగా ఈ సూత్రం చెప్పేది ఒక్కటే, మీ స్నేహితులను మీరు ఎంచుకోరు, మీ లోపలి స్వభావమే వాళ్లని ఎంచుకుంటుంది.